సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. సో గైస్, ఇది యూట్యూబ్లో మా వచ్చేసి న్యూ ఛానల్. సో మా ఛానల్ పేరు వచ్చేసి నవాబీ ప్రాంక్స్. సో ఛానల్ పేరులోనే ప్రాంక్స్ అని ఉంది. మేము ఈ టైంలో ఎందుకు షూట్ చేస్తున్నామంటే, ఛానల్లో ఫస్ట్ వీడియో మాది ఇది. ఈ ఫస్ట్ వీడియో కొంచెం మంచి అంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి బయట బెగ్గర్స్ ఉంటారు కదా అవుట్డోర్స్లో, వాళ్ళని దూలాడి మేము ఎంతో అంత మా వాళ్ళు ఎంత అంత హెల్ప్ చేస్తున్నాం. బెగ్గర్స్ ఉంటారు కదా అవుట్డోర్స్లో, వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ రోడ్ల మీద ఎందుకు అనుకుంటారు, ఎందుకు అడుగు తింటారు, ఏందో అలా ప్రాబ్లం ఏందో మొత్తం కనుక్కుందాం, అలా బ్యాక్గ్రౌండ్ ఏందో అంతా కనుక్కుందాం. సో ఇక్కడ మాకు వచ్చేసి రోడ్డు మీద ఒక ఆయన దొరికినాడు అనుకునుండు. సో ఆయనకి ఇవాళ ఏందో ఆయన మొత్తం ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం కనుక్కొని ఆయనకి ఎంతో అంత మేము ఒక ఫుడ్ తెచ్చినాం, ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే మేము ఏదో ఒకటి చేయగలుగుతాం. ఇప్పుడు మా దగ్గర ఎంత ఉందో అంత చేయగలుగుతున్నాం. సో గైస్, స్టార్ట్ చేద్దాం. సీదా ఆయన దగ్గర పోయి అడుగుదాం ఏమైందో ఏందో. ఫస్ట్ లేపుదాం. ఆయన అయితే వండుకొని ఉండు. లేపురా జగ్గు ఒకసారి. ఆయన ఎందుకు అనుకుంటా, ఆయన తాగి ఉండో లేకపోతే మరి ఎందుకు అన్నాడో తెలియదు. సరే అడగైతే చూద్దాం. లేవనిడా లేస్తలేడుగా. అన్నా 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 బ్రదర్, బ్రో బ్రో నీళ్ళు లేకొని అన్న నీళ్ళు అనకన్నా. నీళ్ళు ఓపెన్ చేయి, నీళ్ళు పోయి చింపేసుకో మీద కొంచెం పోయి. లేచిండా? రైట్, ఇవి పట్టుకోనా. అన్నా ఒకసారి లేనా, అన్నా ఒకసారి లేనా, లేలే ఒకసారి లే. సో గైస్, ఆయన అయితే చాలా తాగి అన్నాడేమో, అంటే లేసలేడు. చూద్దాం లేస్తాడు. లేచి ఫుట్ పెట్టినాక అంటే ఈడేం చేస్తుర్రు అన్న? మేస్త్రి పని. అంటే ఈడెందుకు అనుకో చిన్న గొడవ మీద తీసుకెళ్ళావా గొడవ మీద వచ్చినావా? అంటే ఇప్పుడు ఏమైనా తిన్నారా మీరు? అన్నం తిన్నా నేను. తిన్నావా? అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా అంటే రోడ్ల మీద ఎందుకు అనుకుర్రా అని? అంటే డైలీ ఏమైనా పని చేస్తారా? మేస్త్రి పని చేస్తాను. డైలీ చేస్తారా? ఏడా ఎటు నుంచి పోతారు? ఎక్కడ అంటే పని ఏడా దొరుకుతుంది డైలీ? పని మనకి ఎక్కడ ఉంటే అక్కడ చేసుడేవు. అంటే నువ్వు ఎక్కడ తింటావు, ఎక్కడ పంటావు? నువ్వు ఇప్పుడు నీ బిల్డింగ్ ఉన్నాయా, నువ్వు తీసుకెళ్ళావు అనుకో. అంటే ఇప్పుడు నీకు ఎట్లా కాంటాక్ట్ అవుతారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా? వాళ్ళు నాకు మామూలుగా వాళ్ళ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తుంటాను నేను. అవునా? ఇప్పుడు అంటే మీకు ఫ్యామిలీ లేదా? ఫ్యామిలీ అంటే ఊరికాడు ఉంది. నీ దగ్గర ఫోన్ లేదా? ఒక్కనే. ఫోన్ ఉందా? ఒక్కనివేనా? ఎందుకంటే మరి రూమ్ కిరాయి తీసుకొని ఉండొచ్చుగా. కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం ఇన్నే ఉంటావా ఇక మొత్తం? అంటే డైలీ నైట్ ఇన్నే, పొద్దుగాల సాయంత్రం తిని పండి మొత్తం ఇన్నేనా? ఏదో మనకేమి ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంకో దగ్గర తీసుకెళ్తావు, అదే పైన ఉంది మన దగ్గర, ఆడకపోతా. అంటే రోజుకి ఎంత సంపాదిస్తున్నావు? మా అన్నయ్య 1000 రూపాయలు. 1000 రూపాయలా? అంటే మళ్ళీ ఏడెందుకు అంటున్నావు? మరి రూమ్ తీసుకోవచ్చు కదా కిరాయికి. నీ ఎమ్మటి ఇవ్వలేరా? అంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇంట్లో ఎవరు ఉంటారు? ఇల్లు ఉందా నీకు ఆంధ్రాలో? ఎంతమంది ఉంటారు ఇంట్లో? 2 కూతుర్లు, కొడుకు, నేను, నా భార్య. 2 కూతుర్ల పెళ్ళి అయిపోయిందా? పెద్ద పాప అదేంది? ఇక 2 కాలే. అచ్చా, మరి మీరు 1000 సంపాదిస్తారు కదా, ఏదైనా రూమ్ తీసుకొని మంచిగా ఉంటే అయిపోతుంది కదా ఇక్కడ రోడ్ల మీద వండే బదులు. ఇప్పుడు వర్షాకాలం కదా, నైట్ మొత్తం వల్ల. సరే, నీకు ఫుడ్ తీసుకొచ్చినాం, వాటర్ బాటిల్ తీసుకురా. ఫుడ్ తీసుకొచ్చినాం నీకు, 2 ఉన్నాయి, తిను. అంటే ఇప్పుడు ఇలా రోడ్ మీద అనుకున్నావు కదా, అన్నం తిన్నావో లేదో అని. తినేది మంచిగా తిన్నవో తినలేదా అని ఫుడ్ తీసుకొచ్చినాం. ఇంకా వాటర్ బాటిల్ తీసుకో మంచిగా.
రేపటి నుంచి మంచిగా పని చేసుకుంటే రూమ్ చూసుకో. పని చేసుకోవద్దంటలే, కాకపోతే ఒక రూమ్ తీసుకొని ఉండు మంచిగా. నువ్వు ఇట్లా రోడ్ల మీద వండుకుంటే ఏమనుకుంటారు? పని చేస్తున్నావు, ఒక రూమ్ కిరాయి తీసుకోలేవా? ఇల్లు కట్టలేవా? అట్లా సరేనా? ఇప్పుడైతే ఇది తిను, మంచిగా ఉండు. రేపటి నుంచి పని చేసుకొని బయట తిని ఇక్కడ వండుకు, రూమ్ తీసుకొని వండు, సరేనా? నీకు రూమ్ కావాలంటే చెప్పు, మేము ఇప్పిస్తాం. రూమ్ కావాలన్నా ఇప్పిస్తాం, నీకు తిండి కావాలన్నా మేము చూసుకుంటాం, కానీ నువ్వు పని చేసుకో, మంచిగా ఉండు, సరేనా? ఇక్కడ వండుకు రోడ్డు మీద నుంచి. వర్షాకాలం వాన పడుతుంది ఇక్కడ, ఫస్ట్ ఏం లేదు, సరేనా? మళ్ళీ పోలీసు వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది నైట్ పూట, జాగ్రత్త మళ్ళా, సరేనా? సో గైస్, ఆయన చూడ, ఆయన చెప్పులకి ఇన్ని ఉన్నాయి, ఆయన ఇన్ని ఉంటుండు, డైలీ 1000 రూపాయలు సంపాదిస్తాడంట, ఆయనే నా వంతుండు. సో ఆయనకైతే ఫుడ్ ఇచ్చేసినామంట, తిని ఇన్ని ఉంటారు. మళ్ళీ రేపటి నుంచి ఏమన్నా అయితే మేము చూసుకుంటాం, ఇక్కడ రూమ్ కావాలన్నా ఏదున్నా మేము చూసుకుంటాం. సో మా అంతలా ఎంత అయిందో మేము అంతే చేసినాం. మీరు ఇంత అంత సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం మంచిది. సో ఈ ఫస్ట్ వీడియో కాబట్టి మేము ఏదో మంచి చేద్దామని, ఫస్ట్ వీడియో అనే కాదు, మేము ముందు కూడా గీసుంటే వీడియోస్ వస్తాయి, ప్రాంక్స్ అవి వస్తాయి. సో ఇక ఇంతే ఈ వీడియోలా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరు. అప్పటిదాకా బాయ్.